ప్రేమ పొందాము. పాడుతోంది జీవితం, ప్రభు పనికి వచ్చాము. ధన్య ధన్యమయ్యాము, ప్రభువు ప్రేమ పొందాము. ధన్య ధన్యమయ్యాము, ప్రభువు ప్రేమ పొందాము. మీరు తలచుకున్నారు స్వర్గ సృష్టి చేయగా, ఇట్టి గొప్ప పనికినై ఎవరి తోడు కోరగా, మిమ్ము మేము పొందగా మమ్ము మీరు పొందగా. ధన్యమయ్యాము, ప్రభువు ప్రేమ పొందాము. ధన్య ధన్యమయ్యాము, ప్రభు ప్రేమ పొందాము. ఒక్క అడుగు వేయగా 100 అడుగులేశారు. ఒక్కసారి బాబాన ఎంతో ప్రేమ నింపారు. మధుర పిల్లలని పిలిచి మా మదిలోన నిండారు. ధన్య ధన్యమయ్యాము, ప్రభువు ప్రేమ పొందాము. ధన్య ధన్యమయ్యాము, ప్రభు ప్రేమ పొందాము. నిమ్ము చూడగలిగిన ఆ దివ్య దృష్టి మాకేది, కేవలం మీ కృప వలెనే మా వైపు మీరు చూసిరి. మేము జ్యోతి బిందువుల ప్రేమ సింధు చేరాము. ధన్య ధన్యమయ్యాము, ప్రభువు ప్రేమ పొందాము. ధన్య ధన్యమయ్యాము, ప్రభు ప్రేమ పొందాము. పాడుతోంది జీవితం, ప్రభు పనికి వచ్చాము. ధన్య ధన్యమయ్యాము, ప్రభువు ప్రేమ పొందాము. ఓం శాంతి. మురళీ డేట్ 7/4/2009. కారణం అనే మాట నుండి ముక్తిగా అయ్యి నడవడిక మరియు ముఖము ద్వారా ముక్తినిచ్చే ముక్తిదాత అవ్వండి. సేవ యొక్క ఉత్సాహంతో పాటు బేహద్దు వైరాగ్య వృత్తిలో ఉండండి. ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్న డబుల్ యజమానులైన పిల్లలు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నారు. మొదటిది తండ్రి యొక్క సర్వ ఖజానాలకు యజమానులు. రెండవది స్వరాధ్యానికి యజమానులు. రెండిటి యజమానత్వము తండ్రి ద్వారా పిల్లలకు ప్రతి ఒక్కరికి లభించింది. బాలక్ కూడా అయినారు, యజమాని కూడా అయినారు. మీరు నా బాబా అని అన్నారు, బాబా కూడా నా పిల్లలు అని అన్నారు. కనుక బాలక్ మరియు యజమాని రెండిటి అనుభవి అయ్యారు. ఈరోజు చాలా ఎక్కువ మంది పిల్లలు వచ్చారు. ఈ సంవత్సరంలో ఇది చివరి టర్న్ కనుక ఈరోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని చెక్ చేస్తారు. బాబా ఏం చూశారో తెలుసా? నా పురుషార్థం ఏమిటి?
ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకోండి. బాప్ దాదా పిల్లలందరినీ చూసి సంతోషించారు కూడా. కానీ బాబాకు ఒక ఆశ ఉంది. అదేమిటో తెలుసా? తండ్రికి గల ఆశను పూర్తి చేస్తారు కదా. ఒకే ఆశ ఉంది, చెప్పమంటారా? ఆత్మ ఆశ పూర్తి చేసేవారు చేతులెత్తండి. చిన్న ఆశనే. ఈ రోజు నుంచి ఒక మాటను మార్చుకోండి. ఏ మాట? మాటి మాటికి మిమ్మల్ని కిందకి తీసుకువచ్చే మాట కారణం. ఈ కారణము అనే మాటను పరివర్తన చేసి నివారణ అనే మాటను సదాధారణ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే సేవ కూడా ఏది? విశ్వ ఆత్మలందరి సమస్యలకు గల కారణాలను నివారణ చేయాలి. నివారణ చేసిన వెంటనే నిర్వాణ ధామానికి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మీ అందరూ ముక్తిదాతలు. ఇతరులకు కూడా ముక్తినిప్పించేవారైనప్పుడు స్వయం కూడా కారణాన్ని నివారణ చేసుకున్నప్పుడే కదా ఇతరులకు ముక్తిని ఇప్పించగలరు, నిర్వాణ ధామానికి పంపించగలరు. మరి ఈ ఒక్క మాటను మార్చుకోవటం కష్టమా లేక సహజమా? ఆలోచించండి. ఈరోజు ఎవరైతే ఇక్కడికి వచ్చారో, తమ తమ స్థానాలలో చూస్తూ ఉన్నారో, వింటూ ఉన్నారో, బాబా వారందరి నుండి ఒక మాట యొక్క పరివర్తనను కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కారణమే కిందకి తీసుకొచ్చేస్తుంది. అర్ధకల్పం కారణాలలోనే ఉన్నారు. ఇప్పుడు ఇది నివారణ చేసుకునే సమయము. నివారణ మరియు నిర్వాణము అంటే ముక్తి. మరి ఈరోజు ఈ మాటను తండ్రికి ఇచ్చే ధైర్యం ఉందా? అందరూ చాలా ఉత్సాహాలతో వచ్చారు. బాప్ దాదా ఒక్కొక్కరికి శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. నిద్రించేందుకు, భోజనం చేసేందుకు కష్టంగానూ ఉంది. కానీ అందరూ స్నేహంతో వచ్చారు. స్నేహం అనే విమానము మీ అందరినీ మధువనానికి తీసుకువచ్చింది. బాప్ దాదా ప్రతి ఒక్కరి స్నేహాన్ని చూసి ప్రతి ఒక్కరికి 10 రెట్లు హృదయపూర్వక స్నేహాన్ని ఇస్తూ ఉన్నారు. కానీ మీరు స్నేహంలో ఏం చేస్తారు? ఎవరితో అయితే స్నేహం ఉంటుందో ఆ స్నేహంలో వారికి బహుమతి కూడా ఇవ్వబడుతుంది. కనుక ఈరోజు బాప్ దాదా కారణం అనే మాటను బహుమతిగా తీసుకోవాలని కోరుకుంటున్నారు. బాప్ దాదా యొక్క ఆశను పూర్తి చేయాలి కదా. మళ్ళీ చేతులెత్తండి. ఈ మాటను ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. ఇక్కడి ద్వారం నుండి బయటకు వెళ్ళగానే కారణం అనే మాట సమాప్తమైపోవాలి. పొరపాటున వచ్చినా కూడా తండ్రికి ఇచ్చేశారు కనుక అది తాకట్టు వస్తువు. ఆ తాకట్టు వస్తువును ఏం చేస్తారు? వాపస్ తీసుకుంటారా? మరియు అందరూ దృఢ సంకల్పం చేశారా? మళ్ళీ చేతులెత్తండి. వెనుక ఉన్నవారు చేతులు ఊపండి. ఈరోజు శాంతివన్లో 29,000 సోదరీ సోదరులు లోపల బయట కూర్చొని మురళి వింటూ ఉన్నారు. మంచిది. ఎందుకంటే ఇప్పుడు సమయానుసారం మీ వద్ద క్యూ ఏర్పడుతుంది. దేనికోసం? ముక్తిదాత ముక్తిని ఇవ్వండి అని అడిగేవారి క్యూ ఏర్పడుతుంది. కనుక ముక్తిని ఇచ్చి ముక్తిదాతలైన మీరు మొదట ఈ ఒక్క మాట నుండి ముక్తి అయినప్పుడే కదా ముక్తిని ఇవ్వగలుగుతారు. బాబా ఇదే కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం హోంవర్క్ ఏమిటంటే నేను స్వయం ముక్తిగా అయ్యి ముక్తినిప్పించాలి. ఎందుకంటే రోజు రోజుకు సమస్యలు చాలా పెరుగుతూ ఉన్నాయి. కనుక సమస్య సమాధాన రూపంలోకి మారిపోవాలి. సమస్యను తొలగించటంలో శ్రమ మరియు సమయము పట్టకూడదు. మీ భక్తుల పిలుపు మరియు సమయము యొక్క పిలుపు మీకు వినిపించటం లేదా? ఇప్పటి సమయానుసారం ఎలాంటి పరివర్తన తీసుకొచ్చే అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇదే కోరుకుంటారు. మీ ముఖము నడవడిక ద్వారా
ముక్తిదాత యొక్క పిల్లలు ముక్తి ఇచ్చేవారు అని స్పష్టంగా కనిపించాలి. కేవలం చెప్పటం ద్వారా కాదు, కానీ ముఖం ద్వారా అనుభవం అవ్వాలి. ఎందుకంటే అనుభవం అనేది సమీపానికి తీసుకువస్తుంది. కనుక ఇలాంటి అనుభవాన్ని ముఖము మరియు నడవడిక ద్వారా చూపించండి. ఉదాహరణకు, సైన్స్ సాధనాలు అనుభవం చేయిస్తున్నాయి. ఇప్పుడు ఎండాకాలం కనుక వేడిని మరియు చల్లదనాన్ని అనుభవం చేస్తూ ఉన్నాయి. సైన్స్ సాధనాలు అనుభవీలుగా చేస్తూ ఉన్నప్పుడు సైలెన్స్ పవరు శక్తిని అనుభవం చేయించలేదా? బాబా పిల్లల నుండి ఇదే కోరుకుంటూ ఉన్నారు. అనుభవం యొక్క స్థితిలో స్థితమై నయనాల ద్వారా, మస్తకం ద్వారా ఏదో ఒక శక్తిని అనుభవం చేయించండి. విన్నటువంటి మాటలు వినే సమయంలో మంచిగా అనిపిస్తాయి, కానీ మళ్ళీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మర్చిపోతారు కూడా. కానీ అనుభవాన్ని జీవితాంతం మర్చిపోలేరు. బాబా ఒక కారణాన్ని చూశారు, ఫలితాన్ని కూడా చూశారు. ఒక ఫలితాన్ని చూసి చాలా శుభాకాంక్షలు ఇచ్చారు. ఏ ఫలితం చూశారు? ఈరోజు వరకు సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు బాగున్నాయి. సేవను కూడా పెంచుతూ ఉన్నారు. మంచి ప్లాన్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. రిజల్ట్ కూడా యథాశక్తి లభించింది. కానీ ఒక విషయాన్ని అనుభవం చేయించేందుకు మీపై అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మీ సేవ ప్రసిద్ధమవుతూ పోతూ ఉంది. సంతోషిస్తూ కూడా ఉంటారు. అంతేకాక ఈ రోజుల్లో ఆసక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు అనుభవం చేయించే విధి ఏమిటి? ఇప్పుడు ఉల్లాస ఉత్సాహాలైతే ఉన్నాయి, కానీ ఎంత ఉల్లాసం ఉందో అంతగానే సమయానుసారం ఇప్పుడు బేహద్దు వైరాగ్య వృత్తి కూడా కావాలి. పురుషార్థంలో ఏదైనా సమస్య రూపంగా అవుతూ ఉంటే దానికి కారణం బేహద్దు వైరాగ్య వృత్తిలో లోపము. బేహద్దు వైరాగ్య వృత్తి ఉండాలి. బేహద్దు వైరాగ్యము సదాకాలానికి ఉండాలి. ఒకవేళ ఆ సమయానికి వచ్చిందంటే సమయము నెంబర్ 1గా అయిపోతుంది. మీరు 2వ నెంబర్గా అయిపోతారు. ఎందుకంటే సమయం మీకు వైరాగ్యాన్ని ఇప్పించింది. బేహద్దు వైరాగ్యము సదాకాలానికి ఉంటుంది. ఒకవైపు ఉమంగ ఉత్సాహాలు, ఖుషి, రెండవ వైపు బేహద్దు వైరాగ్యం ఉండాలి. బేహద్దు వైరాగ్యము సదా ఉండకపోవటానికి కారణం ఏమిటి? దేహాభిమానమని బాబా గమనిస్తూ ఉన్నారు. దేహము అనే మాట అన్నిటిలో వస్తుంది. ఉదాహరణకు దేహ సంబంధాలు, దేహ పదార్థాలు, దేహ సంస్కారాలు. దేహము అనేది అన్నిటిలో వస్తుంది. అయితే విశేషంగా దేహాభిమానం ఏ విషయంలో వస్తుంది? దేహీ అభిమానం నుండి దేహాభిమానంలోకి తీసుకువస్తుంది. దానికి మూల కారణం ఏమిటి అంటే పాత సంస్కారాలు. సంస్కారాలు తొలగించారు, కానీ ఏదో ఒక సంస్కారం ఇప్పటి వరకు స్వభావ రూపంలో పనిచేస్తూ ఉంది. ఎలాగైతే దేహాభిమానం యొక్క స్వభావము సహజమైపోయిందో అలా దేహీ అభిమాని యొక్క నేచర్ సహజంగా అయిపోలేదు. మేము సమాప్తం చేశాము, కానీ బీజాన్ని పూర్తిగా భస్మం చేయలేదని అంటారు. అందుకే సమయం వచ్చినప్పుడు ఆ దేహభానం యొక్క సంస్కారము ఇమర్జ్ అయిపోతుంది. కనుక ఇప్పుడు దేహభానం యొక్క నేచర్ను శక్తిశాలి దేహీ అభిమాని శక్తితో వంశసహితంగా నాశనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము కోరుకోవటం లేదు, కానీ అప్పుడప్పుడు బయటికి వచ్చేస్తుందని పిల్లలు అంటారు. ఎందుకు వస్తుంది? అంశం ఉంటే వంశంగా
అయ్యి బయటికి వస్తుంది. కనుక ఇప్పుడు శక్తి రూపంగా అయ్యే అవసరం ఉన్నది. ఏ స్వరూపంలోనైనా అంశమాత్రంగానైనా పాత దేహ బాణం యొక్క సంస్కారం ఉండిపోలేదు కదా. స్వయాన్ని చెక్ చేసుకోండి. అది బేహద్దు వైరాగ్యం ద్వారానే సమాప్తం అవుతుంది. సర్వీసును చూసి విని బాప్ దాదా సంతోషిస్తూ ఉన్నారు. కానీ బాప్ దాదా ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే, ఎలా అయితే ఇప్పుడు మనుషులకు సేవ యొక్క నశ మెరుపు కనిపిస్తూ ఉందో, బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క ప్రభావం పడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సేవ ద్వారా ప్రశంస పెరుగుతుంది. ప్రకృతి మీకు దాసిగా అవుతుంది. సాధనాలు పెరుగుతాయి, అనుభవం చేస్తారు. కానీ బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా సాధన మరియు సాధనాలు బ్యాలెన్స్ ఉంటుంది. ఎలాగైతే మీరు ప్రవృత్తిలో ఉన్నవారికి అన్నీ చేస్తూ కమల పుష్ప సమానంగా ఉండండి అని ఉదాహరణ ఇస్తారు. అలా మీ అందరూ కూడా సేవ చేస్తూ ఉన్న, సాధనాలు లభిస్తూ ఉన్న బ్యాలెన్స్ ఉంటుంది. కనుక బేహద్దు వైరాగ్య వృత్తి కూడా కలుపుకునే అవసరం ఉన్నది. నడుస్తూ తిరుగుతూ కూడా మీరు విశేష ఆత్మలు అనుభవం చెయ్యాలి. కేవలం యోగంలో కూర్చున్న సమయంలో, ఉపన్యసించే సమయంలోనే కాదు, నడుస్తూ తిరుగుతూ కూడా మీ మస్తకం ద్వారా శాంతి, శక్తి, సంతోషం యొక్క అనుభూతి అవ్వాలి. ఎందుకంటే సమయానుసారంగా ఇప్పుడు సమయం మారుతూ పోతుంది. బాప్ దాదా సమయానుసారం సూచన ఇచ్చేశారు. కానీ ఈరోజు విశేషంగా బేహద్దు వైరాగ్యం గురించి సూచన ఇస్తూ ఉన్నారు. దీని కొరకు మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని దేహీ అభిమానిగా అవ్వడంలో ఏదైతే దేహాభిమానం యొక్క విఘ్నం ఉందో, అనేక ప్రకారాల దేహాభిమానం యొక్క అనుభవం ఉందో, దానిని పరివర్తన చేసుకోండి. రెండవ విషయం, చాలా కాలం గురించి ఆలోచించండి. చాలా సమయం యొక్క అభ్యాసం ఉండాలి. చాలా సమయం యొక్క పురుషార్థం మరియు చాలా సమయం యొక్క ప్రాలబ్ధము. ఒకవేళ ఇప్పుడు చాలా కాలం పురుషార్థంలో అటెన్షన్ తక్కువగా ఇస్తే అంతిమ సమయంలో చాలా కాలానికి జమ చేసుకోలేరు. టూ లేట్ బోర్డు పడిపోతుంది. కాబట్టి బాప్ దాదా ఈరోజు మరుసటి సంవత్సరం కోసం హోంవర్క్ ఇస్తూ ఉన్నారు. దేహాభిమానము అన్ని సమస్యలకు కారణం అవుతుంది. పిల్లలకు రమణీకమైన వారు కదా, కనుక మేము సమయానికి సరిపోతాము అని తండ్రికి కూడా ధైర్యం ఇస్తారు. బాబా అంటారు, సమయం ఏమైనా మీకు టీచరా? సమయానికి సరిపోతే మీకు టీచర్ ఎవరైనట్లు? సమయమా లేక బాబానా? ఈరోజు బాబా పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు, స్వయాన్ని చెక్ చేసుకోండి, పదే పదే చెక్ చేసుకోండి, పరివర్తన చేసుకోండి. కనుక పిల్లలు ఇప్పటి వరకు బలహీన పురుషార్థులుగా ఉన్న తండ్రికి స్నేహం ఉంది కనుకనే బాబా పిల్లలు అయినారు. స్నేహంపై వదిలేయకండి, సమయంపై వదిలేయకండి. సమయం వస్తుంది అని అనకండి. మనమే సంపూర్ణత యొక్క సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. ఈరోజు సంఖ్య పెరిగింది.
ఎక్కడెక్కడ నిద్రిస్తూ ఉన్నారో, ఎలా నిలబడి భోజనం చేస్తూ ఉన్నారో బాబా చూసి రమ్మని చెప్పారు. అందరి ముఖంలో సంతోషం ఉంది. మధుబనంలో ఉన్నారు. ఈ సంతోషాన్ని మధుబన్లోనే వదిలేసి వెళ్ళకూడదు. మీ వెంట తీసుకు వెళ్ళాలి. బాబా అన్ని దృశ్యాలు చూసినారు. ఇది ఆనందాల మేళ. స్థానం ఎక్కడున్నా లభించినా అందులో మంచిగా పాస్ అయ్యారు. బాబా పిల్లలు మధువనానికి అలంకారము. మీ అందరూ మధువనానికి వచ్చారు. ఇంత పెద్ద పరివారాన్ని చూసి సంతోషిస్తారు. బాబా టీచర్లకు విశేషమైన సేవను గుర్తిప్పిస్తూ ఉన్నారు. హోంవర్క్ చేయాలి. హోంవర్క్ ఏమిటంటే, బాప్ దాదాకు సత్యమైన సహచరులుగా, సమీప సహచరులుగా, తండ్రిని ప్రత్యక్షం చేసేవారిగా ఉండాలి. ఎవరు మిమ్మల్ని చూసినా వీరిని తయారు చేసిన వారు ఎవరు? వీరి తండ్రి, శిక్షకుడు, సద్గురువు ఎవరు? ఎవరిని కలిసినా ఇదే స్వమానంలో ఉండాలి. ఈ 6-7 నెలలు ఇదే స్వమానంలో ఉండాలి. ఈ హోంవర్క్ చేయాలి. తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు నేను నిమిత్తమని భావించండి. పూర్తి సమయమంతా మనసా సేవ, కర్మణా సేవ, తండ్రి సమానంగా చేసే సేవ చేసి చూపించాలి. అచ్చా, అన్ని వైపుల ఉన్న బాబా హృదయ సింహాసనాధికారులు, బ్రుకుటి సింహాసనాధికారులు, రాజ్య సింహాసనాధికారులు, బాబాకు తప్పి దొరికిన అపురూపమైన భాగ్యశాలి పిల్లలు. నయనాల ద్వారా ఆత్మీయతను, ముఖం ద్వారా అదృష్టాన్ని అనుభవం చేయించేవారు. మనస్సు సదా నాట్యం చేస్తూ ఉండాలి. ఎవరెదురుగా వచ్చినా వీళ్ళంత సంతోషం ఎవరెక్కడా లేదు. అనుభవం చేయాలి. పిల్లలందరూ తమ ద్వారా తండ్రిని పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలకు ఎవరైతే ఉత్తరాలు, ఈమెయిల్స్ పంపించారో అవన్నీ బాబా దగ్గర చేరుకున్నాయి. ఏ సమయంలో మీరు సంకల్పం చేస్తారో అదే సమయం తండ్రి వద్దకు చేరుకున్నాయి. చాలా చాలా శుభాకాంక్షలు. దేశ విదేశాలలోని పిల్లలందరికీ హృదయపూర్వక స్నేహానికి తండ్రి బదులిస్తూ ఉన్నారు. నలువైపులా ఉన్న పిల్లలకు బాప్ దాదా 10 రెట్లు హృదయపూర్వక ప్రేమను, మురిపాన్ని ఇస్తూ ఉన్నారు. అందరికీ నమస్తే చెప్తూ ఉన్నారు. అచ్చా, వరదానము. కర్మ చేస్తూ కర్మ యొక్క బంధనం నుండి ముక్తిగా ఉండే సహజ్ యోగి స్వతహా యోగి భవ. మహావీర పిల్లలను సాకార ప్రపంచంలోనే ఏ ఆకర్షణ కూడా తన వైపుకు ఆకర్షించలేదు. సెకండులో స్వయాన్ని అతీతంగా మరియు తండ్రిని ప్రియంగా చేసుకోగలరు. ఆదేశం లభిస్తూనే శరీరం నుండి అతీతంగా అశరీరి, ఆత్మాభిమాని, బంధనముక్త, యోగయుక్త స్థితిని అనుభవం చేసే సహజయోగులు, స్వతహా యోగులు, సదాయోగులు, కర్మయోగులు మరియు శ్రేష్ఠ యోగులు. ఎప్పుడు కావాలో అప్పుడు, ఎంత సమయం కావాలో అంత సమయం తమ సంకల్పము మరియు శ్వాసను ఒక్క ప్రాణేశ్వరుడైన తండ్రి స్మృతిలో స్థితం చేయగలరు. స్లోగన్: ఏకరసాస్థితి అనే శ్రేష్ఠ ఆసనంపై విరాజమానమై ఉండటమే తపస్వి ఆత్మ యొక్క గుర్తు.
అవ్యక్త సూచన. ఎన్నోసార్లు బాబా పిల్లలం అయ్యాం, మాయాజీతు అయ్యాం. ఇప్పుడేమీ కష్టమేముంది? ఈ నిశ్చయము, స్మృతి, సమర్థత పెరుగుతుంది. శ్రేష్ఠ ఆత్మ అయిన నేను విజయిగా అయ్యి పాత్ర అనేకసార్లు అభినయించాను. ఈ స్మృతి స్పష్టంగా ఉంది కదా. లేకుంటే తండ్రి ఎదురుగా మీరు మీ స్వయాన్ని స్పష్టం చేసుకోలేదని రుజువవుతుంది. అచ్చా, ఓం శాంతి. मुक्तिदाता बाबा के संतानं मन मेले विश्वात्मलंदरिनी मन में చేర్చాలి నిర్వాణ ధామమే. కారణాన్ని నివారణ చేసే సమస్యలనే సమాధాన పరిచే బాబా చేరాలి నిర్వాణ ధామమే. ముక్తిదాత సంతానమే. మరచిపోలేనిదే జీవితమంతా నిలిచి ఉండే. మస్తకంతో నయనాలతో వ్యవహారంతోనే సుఖశాంతి శక్తులనే అనుభవమే చేయించే ముక్తిదాత సంతానమే. స్మృతితోనే అనంత వైరాగ్యంతో సేవా ఫలమై లభించే దేహభాన వంశమే అంశ సహితం సమాప్తమయ్యే సాధనాలకే అతీతమై సాధననే చేసే ముక్తిదాత సంతానమే. సమయం సూచననే బాబాయే తెలిపేలే. అంటూనే గమ్యాన్ని చేరాలినే. సంపూర్ణత సమయమిదేలే. సంపన్నమవ్వాలి మనమే. విశ్వ పరివర్తన కార్యంలో బాబాకే సహచరులమే. ముక్తిదాత బాబాకే సంతానం మనమేలే. విశ్వాత్మల